వేదా, అమ్మా వేదా. నానా. ఏం నానా? ఇదిగో నీ హాల్ టికెట్. నువ్వు చదువు ఆపక్కర్లేదమ్మా, హ్యాపీగా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. వద్దు నాన్నా. ఏంటే ఇంకా కోపం పోలేదా? కోపంలో అన్నపూర్ణని ఏదో అన్నానని చెప్పి ఫీల్ అయ్యావు. తన కొడుకు చేసిన తప్పుకి తనేం చేస్తుంది అన్నా? ఇప్పుడు తన కొడుకు చేసిన తప్పును తను తెలుసుకొని నీకోసం కాలేజ్కి వెళ్లి వాళ్లతో గొడవ పడి ఈ హాల్ టికెట్ తీసుకొచ్చిందే అన్నపూర్ణ. అవునమ్మా, ఇవాళ విష్ణు చేసిన తప్పే కాదు, నీ బాధ కూడా అన్నపూర్ణకు అర్థమైంది. నువ్వు చదువు మానేస్తాను అంటే నాకంటే ఎక్కువగా తను బాధపడింది తెలుసా? కాబట్టి మేమిద్దరం వెళ్ళి హాల్ టికెట్ తీసుకొచ్చాం. జరిగిందేదో జరిగిపోయింది. ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాత కూడా ఇంకా మాట పట్టింపులకు విలువివ్వడం అంత మంచిది కాదే. తీసుకోవే. తీసుకోమ్మా, తీసుకోమ్మా. నన్ను క్షమించండి నాన్నా. చెప్తున్నాను కదా, నేను ఎగ్జామ్స్ రాయను. ఏయ్, పిచ్చేమైనా పట్టిందా నీకు? ఏం మాట్లాడుతున్నావే చెప్తుంటే? అమ్మా, నీ కోపం వస్తుంది కానీ నేనైతే కోపంలో ఈ మాట మాట్లాడడం లేదు. లేకపోతే ఎందుకు ఎగ్జామ్స్ రాయనంటున్నావమ్మా? నాన్నా, ఇది అందరికీ తెలిసిన కదే. నా చిన్నప్పుడు నువ్వు ఎన్నోసార్లు చెప్పిన కదే. గుడిలో ఉండే దేవుడి విగ్రహానికి ఆ విగ్రహం ముందే నేల మీద పడి ఉన్న గడప కదా నాన్నా. నాలుగు ఉలి దెబ్బలు పడగానే గడప చెతికలా పడిపోయి నేల మీద పడిపోయింది. అందుకే గడప అయింది. ఎన్ని దెబ్బలు కొట్టినా ఓచుకొని నిలబడింది కాబట్టి రాయి దేవుడైందని. నేను పరిస్థితులు కొట్టే దెబ్బలు తట్టుకోలేక గడపలాగా ఉండలేను నాన్నా. ఎన్ని ఎదురు దెబ్బలు తినైనా సరే విగ్రహంలా నేను నిలబడాలి అనుకుంటున్నాను. దయచేసి నన్ను నిలబడినివ్వండి నాన్నా. వేదా, ఏంటండి దీని మొండితనం? నాకు మొండితనం ఉంది, నాకంటే అన్నపూర్ణకి మొండితనం ఎక్కువ. ఆవిడని మించిపోయిందేంటండి? దీనికి మొండితనం ఎక్కడి నుంచి వచ్చిందో ఏంటో. ఎగ్జామ్స్ రాయకపోతే ఈ ఇయర్ కూడా వేస్ట్ అయిపోతుంది. నువ్వేమీ టెన్షన్ పడక లలిత, ఏం చేయాలనేది నేను ఆలోచిస్తాను. ఇదిగో హాల్ టికెట్, నీ దగ్గర జాగ్రత్తగా ఉంచు. ఏంటల్లుడు, ఎగ్జామ్స్ చదువుకుంటున్నావా? అవును మావయ్య, రేపు ఎగ్జామ్స్. ఒరే, ఎంత బాగా చదువుకుంటే ఏంట్రా, భవిష్యత్తుని ఎలా ప్లాన్ చేసుకోవాలని బాగా ఆలోచించుకో. నేను ఆల్రెడీ అదే పనిలో ఉన్నాను మావయ్య. నాకు తెలుసల్లుడు, నువ్వు నా కొడుకులో ఎదవ కాదు, ఆడు ఉన్నాడు. ఇదిగో ప్రోగ్రెస్ కార్డు మీద సంతకం పెట్టినప్పుడల్లా ఆ మార్కులు చూసి తెగ పొంగిపోయేవాడిని, ఏ కలెక్టరో ఇంజనీర్ అయిపోతాడని. ఇప్పుడు గరిడి పట్టుకుని గిరగిరి తిప్పుతూ వంటలు చేసుకుంటున్నాడు. అది సరిగా అత్తమ్మా, నీకు తెలిసే ఉంటది కదా. దేని గురించి? అదే ఆ వేద ఎగ్జామ్స్ రాయనన్నాడు కదా. అంటే డిగ్రీ కూడా లేనట్టేగా. చెప్పుకోవడానికి ఇంటి పేరు లేదు, ఉండడానికి ఆస్తి లేదు, బతుకుతారుకి
ఆ డిగ్రీ కూడా లేదు. అలాంటి దాన్ని తీసుకొచ్చి నా కొడుకిచ్చి పెళ్లి చేసేద్దాం అనుకున్నారే? ఆడి గొంతు నా గొంతు కంబైన్డ్ గా కోసేద్దాం అనుకున్నారే? ఆ? నాన్న ఇప్పుడు వేద గురించి మాట్లాడటం అంత అవసరమా? ఏమే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మాట్లాడమంటావు జాను? ఇదిగో సమయం వచ్చినప్పుడు అన్ని మాట్లాడుకోవాలి. పిల్లకి తాడు బొంగరం లేకుండా తయారవుద్దనే ముందుగానే ఊహించి ఈ సంబంధం వద్దని చెప్పేశాను. ఇదిగో అత్తమ్మా, నువ్వు అలా చూస్తుండు. నా కొడుక్కి అమెరికా సంబంధం సెట్ చేస్తాను. నిన్ను నీ వేషాల్ని చూస్తుంటే అమెరికా సంబంధం కాదు, అనకాపల్లి సంబంధం కూడా రాదు నీ కొడుక్కి. వేదలాంటి పిల్లని చేసుకోవాలంటే పెట్టి పుట్టుండాలిరా. అబ్బో, మీ గొప్పలు మీరే చెప్పేసుకోవాలి మరి. ఏదో ఆడపడక ఇలా అడుగుతుంటున్నాం గానీ పడకపోద్దా మళ్ళీ జమీందార్ పోజు పెట్టి ఈ మీసాల మీద నిమ్మకాయలు నిలబెట్టబోతానా? అంటే మళ్ళీ నువ్వు పేకట్టాడతావా? ఓ పిచ్చిదానా? ఇదిగో సచిన్ టెండూల్కర్ మ్యాచ్ లో డక్అవుట్ అయిపోయాడని మళ్ళీ మ్యాచ్ ఆడటం మానేస్తాడా? ఏవే లైఫ్ లో అప్ అండ్ డౌన్స్ వస్తుంటాయి. ప్లేయర్ అనేవాడు ఆగిపోకూడదు. ఇదిగో ఈ సోదంత ఎందుకని ఈ సంబంధం చెడిపోవడం మీ అందరికీ ఎలా ఉందో తెలియదు కానీ నాకు మాత్రం భలే హ్యాపీగా ఉంది. నిర్మలా, ఓసే నిర్మలా, తొందరరా. ఏంటండి? ఇదిగో బాదం పాలు. ఏంటి పాలలో స్ట్రాంగ్ గా కొంచెం బాదం పాలు కలిపి తీసుకురా వెళ్ళు. అమ్మా అమ్మా నువ్వు ఉండమ్మా, నేను తీసుకొస్తాను బాదం పాలు. ఎప్పుడూ లేని ఇది తీసుకొస్తానని వెళ్ళిందేంటి? జాను, కారం వేస్తున్నావేంటి? పంచదార కదా వెయ్యాలి. ఎవరికైనా అయితే బాదం పాలలో పంచదార కలిపి వేయాలి, కానీ మా నాన్న మామూలు నాన్న కాదు కదా, అందుకే బాదం పాలలో పంచదారకి బదులు కారం కల్పిస్తున్నాను. అయ్యో, ఎందుకే?